కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, సినిమాలు గుర్తొచ్చినప్పుడల్లా మన వీడియోలు చేస్తూ ఉంటాము. ఆ కోవలోనే ఇది 'ఆక్రందన' అని జయసుధ గారి సినిమా ఒకటి నిన్న హెచ్‌డబ్ల్యూ గోల్డ్ అని చెప్పా కదా! ఒక లోకల్ కేబుల్ కంపెనీలో సినిమా వేశారు. మొన్న రాత్రి. అయితే ఆ సినిమా ఇది 1986లో రిలీజ్ అయింది. అప్పుడు మేము చిన్నపిల్లలం. కానీ ఒక చిన్న డైలీ న్యూస్ పేపర్లో ఒక బెత్త యాడ్ ఇచ్చేవాళ్ళు. అందులోనే 'ఆక్రందన' అని చెప్పేసి జయసుధ గారిది, చంద్రమోహన్ గారిది ఒక చిన్న కామెంట్, అంటే సినిమాలో సంభాషణ పెడతారు. అది చూసే భయము, ఒక రకమైన బాధతో కూడిన భయం వేసేది అప్పట్లోనే. ప్రతిఘటన అంటే ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే వాళ్ళ బాధలు ఇవే ఉండేవి. ఆ కోవలో వచ్చిన సినిమా అన్నమాట. అప్పట్లోనే సినిమా కాస్త చూసినట్టు గుర్తు, లేదంటేనేమో రేడియోలో వినటము, కథలు పుస్తకాల్లో చదవటము స్టోరీ గురించి. నిన్న రాత్రి చూసినప్పుడు అసలు అంటే పెయిన్ఫుల్ మూమెంట్స్ అవి. ఒక మహిళ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది. అందులో భర్తే దరిద్రుడు, దుర్మార్గుడు అయితే క్రూయాలిటీకి నిదర్శనం అయితే ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా చూపిస్తుంది. డైరెక్టర్ తాతినేని ప్రసాద్. ఈ సినిమా గురించి వివరాలు వెతుకుతూ ఉంటే ఇంకా ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది. అది ఏంటంటే ఘంటసాల బలరామయ్య గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈయన 1922లో పుడితే 86 వరకు సినిమాలు తీశారు. ఎంత సినిమాలు అంటే ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే అలా తీస్తారు 66 ఏళ్ల వయసులో. ఈయన ఎవరయ్యా అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని 'సీతారామ జననం' సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు తెరకి. అంత గొప్ప డైనాసిటీ. నెల్లూరు జిల్లా ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని ఆ డీటెయిల్స్ని బట్టి తెలిసింది. ఇంకా చాలామందికి తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నాడు కదా, ఆ తమన్ వీళ్ళ మనవడే, ఘంటసాల బలరామయ్య గారిది. ఇది ఒక ఆసక్తికరమైన విషయాలు అయితే దీనికి సంబంధించి. 'ఆక్రందన' సినిమాలో ఆకట్టుకున్నది, నేను వెంటనే ఆగి చూసినది ఏంటి అంటే మొన్న రాత్రి దీప గారు, నూతన్ ప్రసాద్ గారి వైఫ్ ఈ సినిమాలో. ఆ సన్నివేశం చూడగానే నాకు ఫ్లాష్ లాగా శారద అనే ఒక పెన్ నేమ్తో కథలు, నవలలు రాసినటువంటి ఒక వ్యక్తి తాలూకు కథ గుర్తొచ్చింది. మన వ్యూవర్ ఎవరో ఒకసారి అడిగితే శారద గారి డీటెయిల్స్తో వాళ్ళకి పోస్ట్ చేయడం కూడా జరిగింది. అది ఆయన తెనాలి చుట్టుపక్కల జీవించాడు. చాలా పేదరికం నుంచి అనుభవిస్తూనే హోటల్లో పనిచేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించాడు శారద అనే అతనని. అందులోని ఒక కథ విపరీతంగా ఆకట్టుకొని, అది కూడా బాధాకరమైన అనుభవం అన్నమాట ఆ కథ చదవటం. ఒక అమ్మ చనిపోయినటువంటి పాప మెల్లిగా పెరిగి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి అవిటివాడైతే తాత్కాలికంగా పోషించడానికి ఒక ఉద్యోగంలో చేరుతుంది. ఆమె దగ్గర ఒక చిన్న ట్రంక్ పెట్టె తప్పితే ఇంకేమీ ఉండదు. ఆ ట్రంక్ పెట్టెలో వాళ్ళ అమ్మ ఫోటో మాత్రమే ఉంటుంది. అయితే తనకు తెలియకుండా ఇంకేదో చేస్తుంది తన భార్య అని ఇంటికి రాగానే ఆ భార్యని కొడతాడు. అంటే ఇదంతా పుస్తకాలు చదివే వాళ్ళకి, నవలలు చదివే వాళ్ళకి బాగా హత్తుకుంటుంది, అర్థమవుతుంది. నేను ఎంత ఎక్స్ప్రెస్ చేసినా కూడా, నా ముఖంలో ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా మీకు అర్థం కాదు. అమ్మాయి ప్రతిరోజు తాను అనుభవించే బాధలు ఆ ట్రంక్ పెట్టి తీసి అందులో నాకు ఫోటోకి చెప్పుకుంటూ ఉంటుంది. ఆ ఫోటోలో ఏముంటుంది అనేది చివరిలో చూపిస్తాడు ఆ రచయిత. ఆ భర్త, దుర్మార్గుడైన ఆ భర్త కొట్టగానే చచ్చిపోతుంది. ఒక్క మాట వస్తుంది నోట్లోంచి, అమ్మ అని. తీసి చూస్తే ఒకటే ఒక ఫోటో ఉంటుంది. అంటే అనాథలుగా ఉండే మహిళలు, ఇలాంటి దరిద్రులు గనక భర్తలుగా వస్తే ఎవరికి చెప్పుకుంటారు బాధలు అనేది. ఆ పాయింట్ని, అంటే అప్పట్లో దర్శకులు చాలామంది సాహిత్యం చదవటం, కష్టాలనే సినిమా ఇతివృత్తాలుగా తీసుకునేవాళ్ళు కాబట్టి ఆ పాయింట్ అందులో పెట్టినట్టు అనిపించింది నాకు. కమింగ్ టు దట్ సినిమా సీన్, నూతన్ ప్రసాద్ గారు అవిటివాడవుతాడు తాత్కాలికంగా, కాలుకి యాక్సిడెంట్. తన భార్య అయినా సరే తన యదవ వ్యసనాలను మానుకోకుండా మందు కొడుతూ, ఇంకా తనతో పాటు 4 కాకి చొక్కా కార్మికుల్ని పిలిపించి ఇంటికి వాళ్ళకి మందు పోపించి, తిండి తినిపించి, పేకాట ఆడుతూ జలసాలు చేస్తాడు, పెళ్ళం మీద అథారిటీ జలాయిస్తూ. ఆ సమయంలోనే దీప గారిని చూస్తూ ఒకడు గుటకలు మింగుతూ, పలానా లాడ్జికి రా, నీకు కడుపు నిండా ఆకలి పెడతాను అంటాడు విలన్ వాయిస్లో. అప్పుడే కాళ్ళు కడుక్కోవటానికి
చేతులు కడుక్కోవటానికి పక్కకు తీసుకెళ్ళిన తర్వాత ఆ చేతులకి నీళ్లు కూడా గౌరవంగా పోయి అని చెప్పి మొగుడు ముండా కొడుకు ఆదేశిస్తాడు నూతన్ ప్రసాద్. ఆ సమయంలో దులిపేస్తుంది అనమాట దీపగారు ఆ యదవని. ఏమని, నీ స్నేహితుడి ఇంటికి వచ్చి వాడు పెట్టిన తిండి తిని వాడు పెట్టిన నీళ్లు తాగి మందు తాగి నువ్వు వాడి స్నేహితుడి భార్యనే కోరుతున్నావు, నీకు సిగ్గు లేదా, మనిషివే పశువు అని. అది మనసులో పెట్టుకొని తర్వాత కాలంలో ఈ అవిటివాడైనటువంటి నూతన్ ప్రసాద్ని పోషించటానికి దీపగారు ఒక ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగం చేసి వస్తున్నప్పుడు వీడేదో కల్పించి చెప్తాడు. అది చూసి తట్టుకోలేని వీడు నూతన్ ప్రసాద్ ఆ క్యారెక్టరు తన కాళ్ళ కింద ఉన్న క్రష్ తీసి, అంటే ఆ కోత కర్ర తీసి కొట్టి చంపుతాడు. చచ్చిపోయే ముందు ఈలోపు జయసుధ గారు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి గొల్లపూడి మారుతీరావు గారిని పంపిస్తే ఈలోపు ఆమె చెప్తుంది, మీరు నిజం చెప్పకండి, అబద్ధం చెప్పండి, నా భర్త అంటే ఇక్కడ ఈ దరిద్రం దౌర్భాగ్యం అన్నమాట. మొగుడు చేతుల్లోనే చనిపోయే భాగ్యం అట, చచ్చిపోవటానికే పుట్టేది. అది నాకు దక్కించండి, నేను గనక నిజం చెప్తే నా బిడ్డ అనాథైపోతాడు, నా మామని అరెస్ట్ చేయించవద్దు అని వేడుకుంటూ పోలీసులు వచ్చిన తర్వాత వాంగ్మూలం అది ఇచ్చేసి చచ్చిపోతుంది. చివరిలో చెప్తుంది ఎక్కడికి వెళ్ళాను అంటే, కలిగి ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డకు పాలు ఇవ్వటానికి వెళ్ళాను, వాళ్ళకి పిల్లవాడికి పాలు దక్కకపోతుంటే ఆ వచ్చిన డబ్బులతో మనవాడికి పాల సీసా తీసుకొచ్చాను అని చెప్తుంది. దాంతో వీడు చచ్చిపోతాడు నూతన్ ప్రసాద్ మానసికంగా. జయసుధ గారు అప్పుడు చెప్తారు, నేను చచ్చిపోతాను, పోలీస్ స్టేషన్లో నన్ను తీసుకెళ్ళి అప్పచెప్పండి అంటే, కనీసం నువ్వు కాదు నీ కొడుకునైనా ఒక ఉత్తముడుగా పెంచు అని చెప్తుంది. ఈ సీన్ చూసినప్పుడు నాకు ఆ శారద గారు రాసినటువంటి ఆ లైన్ గుర్తొచ్చింది, ఆ కథ. ఇక ఈ మొత్తం సినిమాలో ఏం జరుగుతుంది అంటే, డబ్బు కోసం వ్యసనం. యాక్చువల్గా నేను రాజు రాణి జాకీనో ఏదో ఇంటింటి రామాయణం అనే సినిమా వేశారు అంతకుముందు రోజు. ఈ హెచ్డబ్ల్యూ గోల్డ్ అనేవాడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు వేసినవే వేస్తాడు. అదే వేసాడు అనుకుంటా, ఇదేంటి బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నటువంటి జయసుధ గారిని వీడు జల్సారాయుడు కదా, చంద్రమోహన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది చూస్తూ ఉండిపోయి ఆ సినిమా అనుకోని. బట్ అది కాదు, ఇది ఆక్రమణ. పెళ్లి చేసుకున్న తర్వాత వీడేం చేస్తాడంటే, అంటే ఒక కథని ఎన్ని రకాలుగా ట్విస్టులు చేయొచ్చు ఒక దగ్గర నుంచి అనేది. ఇలాంటి కథని మురళీమోహన్ ప్రభ గారు ఒక సినిమా ఉంది, అందులో ఏంటంటే ఆవిడకి ఉద్యోగం ఉంటుంది, ఇతగాడికి ఉద్యోగం ఉంటుంది, కాబట్టి ఎవరి సంసారాలు వాళ్ళే గడుపుకోవచ్చు అని చెప్పి మభ్యపెట్టి ముందు పెళ్లి చేసుకుని తర్వాత ప్రభగారి జీతం కూడా నొక్కేద్దామని చూస్తాడు మురళీమోహన్. ఇక్కడేమో వీడు చంద్రమోహన్ క్యారెక్టర్ని వీడు అంటున్నా ఆయన అట్లా. వీడేం చేస్తాడంటే వ్యసనాలని తట్టుకోలేక అప్పులు చేస్తూ అప్పులు తెచ్చడానికి పెళ్ళాంతాలు డబ్బుల మీద కూడా ఆధారపడతాడు. జయసుధ గారు ఈయన అంటారు. ఈయన అన్నప్పుడు నేను అందుకేరా చెప్పాను ఆ భానుప్రసాద్ మామయ్య సంబంధం చేసుకో అని నిర్మల గారు మళ్ళీ పోరు పెడుతుంటారు. ఇలాంటి దరిద్రపు గొట్టు తల్లుల్ని ఎగిరెగిరి తన్నినా తప్పులేదంట నేను. ఆ నిర్మల గారి మాటలకు లొగ్గి, అంటే ఈ వ్యసనపరుడు కాబట్టి వీడి ఆలోచన శక్తి నశించింది కాబట్టి చంద్రమోహన్ గాడి క్యారెక్టరు ఏం చేస్తుంది అంటే జయసుధ గారికి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడతారు. బట్ ఈవిడ విడాకులు ఇవ్వదు. అప్పుడేం చేస్తుంది, విడిగా వెళ్ళిపోద్ది. వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి తన ఇంట్లో ఉండేవాళ్ళు పద్ధతిగా ఉండాలి అని కోరుకునే గృహస్థు క్యారెక్టరు గొల్లపూడి మారుతీరావు గారిది. ఆ తర్వాత పెళ్ళాం చనిపోయిన తర్వాత నూతన్ ప్రసాద్ క్యారెక్టరు కొద్దిగా మంచిగా మారినట్టు కనిపిస్తుంది సినిమాలో. చాలా తక్కువ మందితో తీశారు. అలా విడిగా వెళ్ళిపోయినటువంటి జయసుధ గారిని మభ్యపెట్టి ఏం చేస్తాడంటే వీడు చంద్రమోహన్ గారు వాడి క్యారెక్టరు మొగుడు క్యారెక్టరు జయసుధ గారితో మంచిగా ఉన్నట్టు నటించి ఒక లాడ్జింగ్ తీసుకెళ్తాడు. ఊర్లో మనకి ఇల్లు ఉండగా ఇక్కడికి ఎందుకు అంటే పర్లేదు అని చెప్పేసి మందు తీసుకొస్తే ఇప్పుడే కదా మందు మానని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇదేంటంటే ఈ ఒక్కరోజే వెంటనే మానటం కూడా అంత కష్టమైన పని అని చెప్పి ఆమెకు కూల్ డ్రింక్లో మొత్తం అందించి వాడికి ఎవడైతే అప్పులు ఇచ్చి వెంటబడుతున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ ఒళ్ళో ఈవిడ పడుకున్నట్టు ఫోటోలు తీస్తాడు. డైరెక్టర్ అంతటితో ఆగాడు. ఫోటోలు తీసి జయసుధ గారు తన చెల్లెలు రాజ్యలక్ష్మి గారి పెళ్లి కోసం అని చెప్పేసి పెళ్లి చూపులకి పిలిస్తే ఆ టైంలో ఆ పోస్ట్లో ఆ ఫోటోలు వచ్చేటట్టు చూస్తాడు. సరిగ్గా అదే సమయానికి వచ్చేసి తానే కొత్తగా చూస్తున్నట్టు ఫోటోలు నటించి నాకు విడాకులు కావాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. విడాకులు మంజూరైతే
బట్ ఆఫీస్లో అప్పటిదాకా ఆవిడికి ఒక ప్రమోషన్ ఇద్దామనుకుంటున్నటువంటి టెలిఫోను సత్యనారాయణ క్యారెక్టర్, టెలిఫోన్ సత్యనారాయణ, బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి మేము ప్రమోషన్లు ఇవ్వలేము, డిస్మిస్లే అని చెప్తారు. ఇంటికి వచ్చేసరికి ఈ హేమసుందర్, తండ్రి క్యారెక్టర్ హేమసుందర్, తన తల్లి చెల్లి ఇద్దరూ కూడా నువ్వు తప్పు చేసావంటే నమ్మలేకపోతున్నాము, కానీ కళ్ళ ముందు కనబడుతున్నాయి చూస్తూ ఏమీ చేయలేక కళ్ళు మూసుకుంటున్నాం, మీ ఇద్దరి అమ్మ చెల్లి లోపల కళ్ళు మూసుకున్నారు విషయం తీసుకుని అని చెప్తాడు. వాళ్ళిద్దరిని చూసి వచ్చేసరికి ఇతను విషయం తీసుకుని చనిపోయి ఉంటాడు. విషాదం అంటే విషాదం అన్నమాట. ఆ తర్వాత వీడు చంద్రమోహన్ గారు అప్పు తెచ్చడానికి ఇంకో పెళ్ళికి సిద్ధపడతాడు. అక్కడ క్లైమాక్స్ నూతన్ ప్రసాద్ గారు గొల్లపూడి మారుతీరావు గారితో కలిసి వెళ్ళి ఒక రూములోకి పిలిపించి చంద్రమోహన్ని అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు, నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేశావు, రేపొద్దున ఆ అమ్మాయి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఇదే చేస్తావా అంటే, నేను ఎవరినైనా ఇదే చేస్తాను, నేను మగాడిని ఎలా అయినా తిరుగుతాను అంటాడు చంద్రమోహన్ క్యారెక్టర్. అప్పుడు నా తాళి బొట్టు నువ్వే తెంచేసే అంటే చంద్రమోహన్ చేయడా పని. అప్పుడు ఆమె తన మెడలోని ఆ తాడు తీసి చంద్రమోహన్కి ఉరితాడు చేసి చంపేస్తుంది. కట్ చేస్తే ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో చెప్పినట్టుగా మన కోర్టులో షావుకారు జానకయ్య గారి క్యారెక్టర్ వాదిస్తుంది జయసుధ గారి తరఫున. ఈమె చేసింది తప్పు ఎలా అవుతుంది, చట్టం ముందు నిలబెడితే అతను చేసిన తప్పుని మీరేమీ చేయలేరు, బయట ఏమీ చేయలేరు, అందుకని మనము చేయలేనిది ఆమె చేసింది, శిక్ష విధించింది, అదే న్యాయము, ఆమెను వదిలేయండి అని. ఆ సమయంలో జయసుధ గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇంకా మనకు ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. సహజ నటికి మించిన పేరు వేరేది లేదు కాబట్టి ఆ పదం ఆవిడకి యాప్ట్. ఎట్లా చేశారంటే అసలు మీరు చూడండి ఆ సినిమా. బట్ ఏంటంటే కోరి కష్టాలు తెచ్చుకోవాలా ఇలాంటి విషాదమైన సన్నివేశాలు సినిమాలు చూసి అంటే ఇప్పటికి మార్పు వచ్చింది. 1986 ఇది 2026. ఇప్పుడు వీళ్ళే వేసి చంపుతున్నారు. అఫ్కోర్స్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం కాదు, కానీ సినిమాలు ఎలాంటి ముద్ర వేస్తాయి సమాజం మీద అనేదానికి ఇవన్నీ ఉదాహరణ. అయితే జయసుధ గారిని అలా చూశారు మీరు. అదే జయసుధ గారు 3 రకాల క్యారెక్టర్లు, అంటే మన వీడియోని కేవలం ఈ ఒక్క సినిమాకనే కాకుండా ఎలాంటి క్యారెక్టర్నైనా చేయగలరు, మెప్పించగలరు అనడానికి 1993లో ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆవిడ, జూన్ నెలలో అనుకుంటా. నేను చూసే చెప్తున్నా మీకు. ఒకటి బాబా బావుమరిది హిట్, ఇంకొకటి మనీ అది హిట్, ఇంకొకటి ఇన్స్పెక్టర్ ఝాన్సీ. ఈ సినిమా మీకు తక్కువ మందికి తెలుసు. కె సదాశివరావు ఆయన పేరు, డైరెక్టర్ కోయ సదాశివరావు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రామానాయుడు గారు వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళని డైరెక్టర్లుగా చేయటంలో ఆయన దిట్ట. సదాశివరావు గారిని డైరెక్టర్గా పరిచయం చేశారు. అది బహుశా కొండపల్లి రత్తయ్య లేకపోతే ప్రేమ విజయతో అయి ఉండొచ్చు, గుర్తులేదు. ఆ ప్రేమ విజయతో కూడా మంచి పాటలు ఉంటాయి, సక్సెస్ కాలేదు కానీ మంచి పాటలు ఉంటాయి. ఆయన తీసిన ఈ సినిమా ఇది. ఇందులో ఇన్స్పెక్టర్ ఝాన్సీలో హరీష్, సౌందర్య ఇంకొక పేరు. అప్పట్లో సౌందర్య గారు కొత్తగా వస్తున్నారు, అది హిట్. ఒక ఇన్స్పెక్టర్గా టఫ్ క్యారెక్టర్ హిట్. బావబామరిది కృష్ణరాజు గారి ఇల్లాలిగా, భర్త మాట జబర్దాటని ఇల్లాలిగా, తనకి ఎర్త పెట్టే పని చేసినప్పుడు ఆయనకు ఎదురు తిరిగి బయటికి వెళ్ళి తన తల్లిగారింట్లో ఉండే ఇల్లాలిగా, తమ్ముడికి ఆజ్ఞలిస్తూ తమ్ముడిని ప్రాణంగా ప్రేమించే అక్కగా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్. ఇంకా మనీ సినిమా అది ఒక ట్రెండ్. నేను యాక్చువల్గా 3వ సినిమా ఆంటీ అనుకున్నా, కాదు ఆ తర్వాత వచ్చింది ఆంటీ. ఆ మనీ సినిమాలో ఆ జీన్స్ ప్యాంట్ వేస్తూ ఒక అల్ట్రా మోడ్రన్ మహిళ ఎలా ఉంటుంది, ఈ 3 క్యారెక్టర్లు పక్కన పెట్టి చూడండి. అందుకే ఆవిడకి ఆ పేరు కరెక్ట్. నటి అంటేనే నటించడం కదా, మళ్ళీ సహజ నటి అనేంటి నేను ప్రతిసారి అనుకుంటా. అయినా కూడా అది ఏమనాలి, మనం ఆమెని బోర్న్ యాక్ట్రెస్ అనాలి. ఇది నేను మీకు చెప్తున్నటువంటి, సరే దీన్ని వీడియో అంటారో, జ్ఞాపకాలు, విశ్లేషణ, ఇంకా ఏ పేరైనా పెట్టుకోండి. ఇది ఆక్రందన చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లో అలాంటి సినిమాలు వచ్చాయి, అంత గ్రౌండ్ వర్క్ జరిగేది. కనీసము అంటే మనకు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, జయసుధ గారు తిరగబడరేంటి, మొగుడు ఇష్టం వచ్చినట్టు బాటాడుతుంటే వాగుతుంటే చంప దవడ పగలగొట్టరేంటి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి కూడా మనకు తెలియకుండా నేను అప్పుడు పిల్లవాడిని, తర్వాత ఇప్పుడు మగాడిని అయ్యాను కాబట్టి నేను చేసిన దౌర్జన్యాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి, సిగ్గుతో చచ్చిపోతూ ఉంటాం. చాలామందికి అనుభవిక వైద్యం అది. మనం చేసిన తప్పుల్ని అవలోకనం చేసుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా.
లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా లేదేటి అనుకోవాల్సి వస్తుంది. గొడ్డులాగానే బతుకుతున్నాం, దానికి కూడా ఆలోచన ఉంటుంది, మనకే లేనిది ఆలోచన. ఎప్పుడు ఎలా వాడాలో వాడకుండా ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ఉన్నాం. సరే, మనం సినిమాల నుంచి మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. మీకు ఆ బొమ్మలన్నీ పెట్టలేనిప్పుడు మనకి కుదిరినప్పుడు ఆ ఫోటోలు, ఆ వీడియోలు వాటన్నిటితో కలిపి ఇంకొకటి పెడదాం. బాయ్.